ఈ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము 50 cents ప్యాడీ తీసుకున్నాం సార్. ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచిపటాలు వేస్తాం సార్. మయానేమో ఫిష్ వేసుకుంటున్నాం సార్. ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం సార్. మా భార్య నేను చేసుకుంటాను. ఎంత చేయగలుగుతున్నావు? 2,30,000 వస్తుంది సార్ నాకు. 2,30,000 వస్తుంది సార్. అంటే నెలకు 20,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. 1 ఎకరా చేస్తాను. అవును సార్. భార్య భర్త కలిసి. అవును సార్. చాలా మాకు మంచి. ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దీని మీద? నేను మా భార్య నేను కలిపి రోజు 3 hours అట్లా పని చేస్తాను. 3 hours పని చేస్తాను. ఇది ఇంకా సైంటిఫిక్ 2 ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా? చేయగలుగుతాం సార్, మేమే చేయగలుగుతాం సార్. 2 ఎకరాలు చేయగలుగుతాం. అప్పుడు 40,000 వస్తుంది. 40,000 వస్తుంది సార్. అలాగే ఇందులో ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో నీకు దీన్ని ఒక 10 ఎకరాలు చేసి 4-5 ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేసేది చేయగలుగుతావు. దానివల్ల లాభం ఏంటి? ఎందుకంటారు నువ్వు 1 ఎకరా చేస్తున్నావు, 10 ఎకరాలు చేస్తావు అనుకో, ఇదే మోడల్. ఒక 4-5 ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో, వాళ్లే పని చేస్తారు, నువ్వు మేనేజ్ చేస్తావు. మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది. దాన్ని బేస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకు మనిషికి 20,000-25,000 రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇద్దరం కూడా భార్యాభర్తలు మేము చదువుకున్నాం సార్. బీటెక్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అమ్మని ఇచ్చేస్తారు వచ్చాక. మీరు 55,000 సబ్సిడీ ఇచ్చాక మంచి పేరు వచ్చింది. ఈ మోడల్ కొంచెం వర్కౌట్ చేయాలి. ఇది వెరీ గుడ్ మోడల్. సాయిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సాయిల్ సపోర్ట్ చేస్తుంది. మోడల్ మంచి అట్ట కదా. ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ 2 జరగాలి. అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో, ఇప్పుడు అతను చేశాడు, నాకు ఒక ఐడియా వచ్చింది, మీకు ఆ ఆలోచన రావాలి. 1 ఎకరా చేస్తున్నా, ఒక 10 acres చేశారు అనుకోండి, క్లస్టర్ కింద చేసి 5-6 మంది 10 మంది పని చేస్తారు. అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి. ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోవాలి. ఫార్మర్స్ క్లస్టర్ వర్కౌట్ చేయాలి. గుంటూరు మండలంలో 15 మంది ఫార్మర్స్ ఇలా చేస్తున్నారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుంది. దీన్ని మొత్తం తీసుకోండి, క్లస్టర్ అప్రోచ్ తీసుకొని స్కేలింగ్ చేయండి. అన్ని కూడా ఫ్రూట్ ఫెర్మెంటేషన్ అన్ని కూడా అందులో యూజ్ చేస్తాం సార్. ఏది బయట తేవం సార్. ఇందులో ఏది వేస్టేజ్ ఉండదు, అన్ని ఫామ్కే యూజ్ చేస్తున్నాం సార్. ఎంత వస్తుంది ఎకరాలో ఫిష్? ఎంత వస్తుంది? ఫిష్ 1 lakh వరకు వస్తుంది సార్. నాకు 1 lakh వస్తుంది సార్. ఎన్ని కేజీలు వస్తుంది? కేజీలు అంటే సార్ నేను నెంబరింగ్ వేసుకున్నాను. చిన్న ఫిష్ వేసుకుంటున్నాను సార్. అంటే మనకి సీడ్ స్మాల్ ఫార్మర్స్ ఇక్కడ దొరకట్లేదు సార్. ఆ స్మాల్ ఫార్మర్స్ కి నేను సీడ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఎవరీ 40 days కి నేను హార్వెస్ట్ చేసుకుంటాను సార్. 2 inches నువ్వే ఇస్తున్నావు? నేనే ఇస్తున్నాను సార్. స్మాల్ సీడ్ సప్లై చేస్తాను. అవును సార్. అది గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ సార్. వీటికి ఇది వాటికి రెండింటికి సార్. ఓకే, గుడ్. మీరు చేసింది నిజంగా థ్యాంక్స్ చెప్పిన అవకాశం కాదమ్మా, నాకు బాగుందమ్మా. దీన్ని స్కేల్ చేయాలి, ఇంకా బాగా చేద్దాం. మీరు ఇది చేశారా? ఎంఎస్ఎంఈ ఎవరు పెట్టారు ఇది? రైతులే పెట్టుకున్నారా వేరే వాళ్ళ? కోకో వాజ్ బ్రాట్ బై దమ్. మన లోకల్ కోకోని కొని వేరే ఏజెన్సీ పెట్టారు సార్. మనం ఎంత చేయగలుగుతున్నారు? ఇది జస్ట్ పైలట్ యూనిట్ సార్. చిన్న ఎంఎస్ఎంఈగా చేస్తున్నారు. ఎంఎస్ఎంఈనమ్మా, ఎంతమంది ఎంత చేయగలుగుతున్నారు? దీన్ని స్కేలింగ్ చేయండి. మొన్న విశాఖపట్నం నేను చూసిన దాంట్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు. C3 కోకో, మీ దగ్గర కోకోనట్ అండ్ ఆల్సో కాఫీ, 3 మెర్జ్ చేసి కాఫీ కావాలంటే కాఫీ, చాక్లెట్ కావాలంటే చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్, 3 మెర్జ్ చేశారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నా రా మెటీరియల్ ఒకదానికి రా మెటీరియల్. షెడ్యూల్ గార్డులకు ముందే మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి చెప్పారు అదే అండి సార్. వీళ్ళకి
పవర్ కూడా మన సబ్సిడీ ఆక్వాకి ఎలా ఇస్తున్నామో దీనికి కూడా అలా చేసేది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా దేనికి? ఈ వర్కౌట్ చేసి అది కూడా ఇంక్లూడ్ చేసి మనకి ఇంటిగ్రేటెడ్ fisheries ఫార్మింగ్ ఇది కూడా ఇవ్వమంటారు. ఆక్వాలో మనం ఇది యా విల్ గివ్ ఇట్. ఫుడ్ ప్రాసెసింగ్ స్కోప్ ఉంది కాబట్టి ఇవన్నీ చిన్న యూనిట్ సార్. ఎంఎస్ఎంఈ కింద వీళ్ళందరికీ మొన్న గ్రౌండింగ్ చేశాం సార్. నౌ దే ఆర్ డూయింగ్ ఆల్ అంటే దిస్ క్వాలిటీ పారామీటర్స్ కూడా స్టాండర్డైజేషన్, క్వాలిటీ, బ్రాండింగ్ అండ్ బ్రాండింగ్, యూనిఫామ్ బ్రాండింగ్, బయర్స్ కూడా రావాలి, అవసరమైతే మల్టీనేషన్స్ కూడా తీసుకురావాలి. అప్పుడే ఈజీ అవుతాయి మిల్లెట్స్ కూడా. ఆయిల్ క్వాంటిటీస్ ఫోటోసింథసిస్ చూసుకొని ఎంత డార్క్ గా లీవ్స్ ఉన్నాయని చూసి డిసీజ్ So we are using these drones to identify the infestation levels at the early stage so that we can Oil pump. spray the pesticide to the garden. And also these are the survey drones which will help us to identify how many plantations are there, how many trees are there. నెంబర్ ఆఫ్ ట్రీస్ కౌంట్ ఒకటి సార్. తర్వాత ఫోటోసింథసిస్ చూసి ఇన్ఫెక్షన్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఆయిల్ పంప్ దే ఆర్ డూయింగ్. దే జస్ట్ స్టార్టెడ్ సార్ విత్ నువ్వేంటి ఆయిల్ ఫామ్ లో గాడ్రేజా ఎంత ఉంది మీది? Sir, 50,000 hectares is present oil. మీ దగ్గర 50,000 హెక్టార్స్ ఉంది. ఇప్పుడు ఆవరేజ్ అన్న ప్లాంట్ ఎంత ప్రొడక్టివిటీ ఇస్తా ఉందో చూస్తున్నారు మీరు? Yes, sir, we are monitoring, sir. Almost we are getting 18 tons per hectare. 18 టన్స్ ఫర్ ఏకర్. ఆవరేజ్ అన్న మినిమం ఎంత వస్తా ఉంది, మ్యాక్సిమం ఎంత వస్తా ఉంది? Sir, minimum we are getting around 15 tons, and maximum if best management practices are following, we are getting almost 18 tons to 19 tons. Uniformity you are able to bring, uniform productivity? Yes, sir. Each plant I am asking. Each plant. That is what I am asking you. Yes, sir. So those are the best manufacturing. Health of the plant you are managing. You are measuring. Treatment you are giving. 300 kgs వస్తుంది ఒక ప్లాంట్కి వచ్చేటప్పుడు. 300 kg వస్తుందమ్మా. అంటే 50 మొక్కలు ఎకరానికి వచ్చేటప్పుడు 50 మొక్కలు పెడతాను ఫామ్ ఆయిల్. నేను అడిగేది ఏంటంటే ఆవరేజ్ వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వాళ్ళు రన్ చేస్తూ డ్రోన్ ఏ ప్లాంట్ అయినా హెల్తీగా లేకపోతే ఆ ప్లాంటే ఐడెంటిఫై చేసి దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చేస్తున్నారు. కానీ 100% సక్సెస్ అయ్యారా? లేదమ్మా, వేరే కంపెనీ లాంగ్ బ్యాక్ నాకు 3-4 ఏళ్ల ముందు చెప్పారు చేస్తున్నామని. No, not only Godrej, others also are doing. You are a big company. Don't have complacency or నేను అన్ని చేస్తున్నాను. Don't have anything. అందుకే కలెక్టర్కి నేను చెప్పాను, ఆల్ కంపెనీస్ 5 కంపెనీస్ని పిలిపించి ఎందుకు మీరు ఒక మీటింగ్ పెట్టి వాట్ దే ఆర్ డూయింగ్, అడిషనల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేయగలుగుతాం by using technology, how to enhance productivity. కొత్త రకం వంగడాలను కూడా కొత్త రకం ప్లాంటేషన్ కూడా తీసుకొచ్చి సీడ్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి మీరు కూడా డ్రైవ్ చేయండి. ఎమ్మెల్యేలు, కలెక్టర్ మీరు ఇప్పుడు 4,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం సార్. అంటే మనం కన్వర్షన్ చేసి బాగా చేయొచ్చు. చేస్తే ఫైన్ వెరైటీస్ సార్, ప్యాడీ కోర్స్ వెరైటీని డిస్కరేజ్ చేయాలి. తీసుకొచ్చాం సార్ ఈసారి గవర్నమెంట్ నుంచి ఫైన్ వెరైటీ. ఇప్పుడు పాత వెరైటీ అంతా ఎప్పుడు తీసేస్తున్నారు? మనం మొదలు పెట్టాలి సార్. ఈ రబీ నుంచి మనం సీరియస్ గా తీసుకెళ్తాం సార్. నమ్మకమేనా? 100%. ఈ ఛాలెంజ్ తీసుకున్నాం ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ 12-6 వెరైటీస్ సార్. పులిహార సార్ చాలా సూపర్ సార్. ఈ పరిస్థితిలో మనం ఇంకా మీరు అన్నట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి వెళ్ళిపోయే విధంగా మోటివేట్ చేస్తాం. 2 years? సార్ మినిమం సార్. విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ రబీ సార్. ఓకే. రబీ, ఖరీఫ్, రబీ. పిగ్మెంటెడ్ రైస్ సార్ ఈ డిస్ట్రిక్ట్లో కల్టివేషన్ ఉంది సార్. ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. సెకండ్ క్రాప్ ఏమేస్తున్నారు సార్ ఇక్కడ ప్యాడీ తర్వాత పల్సెస్ వేస్తున్నారు సార్, మెయిజ్ వేస్తున్నారు సార్. అన్ని మార్చేసారా? మార్చేసారు సార్ 100%. 100%. రెండో పంట మొత్తం ఈడ కాదు, డెల్టాలో కూడా. డెల్టాలో పల్సెస్ వేస్తున్నాం సార్. ఇంకా 20% చేంజ్ అయింది సార్. మరి ఎట్లా? ఎవరు తినేవాళ్ళు ఎవరున్నారు? తగ్గిస్తాం సార్ డైలీ, ఇయర్ తగ్గిస్తున్నాం. ఈ జిల్లా వరకు హార్టికల్చర్ బాగానే కన్వర్ట్ ఏలూరు అవుతా ఉంది, పాలకో ఇవి కూడా డెల్టా, అక్కడ కూడా కావాలా. కనీసం రెండో క్రాప్ అందరూ కానీ పెసరు కానీ ఈ వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్తే డ్రై, ఇరిగేటెడ్ డ్రై, దెన్ దట్ ఈస్ ది గేమ్ చేంజర్. అతను ఐడికి పోతే తప్పలా ఉంటుంది. రైస్ వద్దుంటారు రైస్. ఇప్పుడు ఆ అమ్మాయి నేను చూసి వస్తాను, కిడ్నీ పేషెంట్. ఏంటి కారణం ఏంటి? కిడ్నీ పేషెంట్ 45 yearsకి అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి? డయాబెటిక్. సార్ చిరుధాన్యాలతోటి డిజీజెస్ అనేది అసలు వాళ్ళకి తెలియక పాపం ఆలయంలో సార్ చిరుధాన్యాలతోటి
ఇవన్నీ ఈ జిల్లాలో చిరుధాన్యాలను ఎంకరేజ్ చేయాలి. ధాన్యాలు కూడా లాభం లేదు, ఎంత హార్టికల్చర్ అయిపోవడమే. సార్ ఈ కొర్రలు, ఆరికలు, వరిగలు, సామలు ఇవన్నీ సార్ ఇవన్నీ తగ్గించాలి సార్. ఇది బ్లాక్ గ్రామ్ సార్, మినుములు, ఈ పెసలు సార్, ఇవి కొర్రలు సార్, అందు కొర్రలు సార్. ఫోటోకు బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, ఫోటో బాగా చేశారు. ఇది జనరల్. ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను తినేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడినా చేపలు తింటారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. మిల్లెట్స్ ఉన్నాయి సార్. ప్రోటీన్కి వెళ్ళిపోయారు, ఎగ్స్కి వెళ్ళిపోయారు. ఓకే ఏంటమ్మా? సార్ ఇది సర్క్యులేటరీ అగ్రికల్చర్ సిస్టమ్స్ ప్రమోటింగ్ సార్. మొత్తం ఒక సంవత్సరం ఉదయ నుంచి పర్లేదు పెంపకం చేస్తున్నాం సార్. సార్ ఇది 5 cents of land సార్. 4 lakh is the investment సార్. 3 crops a woman can take సార్. ఆవిడకి ఇన్కమ్ 2 lakhs సార్ for 1 SHG. ఇప్పుడు మీరు నేచురల్ ఫార్మింగ్ లో ఎన్ని గ్రూపులు జీవామృతం కానీ అవసరమైనవి తయారు చేయడానికి ఎన్ని గ్రూపులు తయారైనాయి సార్? ఇప్పుడు న్యూట్రీ అదే జీవామృతం అలైడ్ మొత్తం సార్ ఒక 5,000 నేచురల్ ఫార్మింగ్ కి 5,000 మీరు చెప్పిన న్యూట్రీ ఎంటర్ప్రైజెస్ 5,000 వీఆర్ ప్రిపేరింగ్. ఎంతవరకు మీట్ చేస్తున్నారు డిమాండ్? డిమాండ్ ఒక 30-40% అంతే సార్. వై కాంట్ యు స్కేల్ ఇట్ అప్? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ చేంజ్ యూ ఆర్ గోయింగ్ టు బ్రింగ్. మీ డాక్రా సంఘాలందరికీ ఏమేం కావాలని ఆలోచించుకొని దెన్ ఆ సంఘాలకు కానీ మీరు ట్రైనింగ్ ఇప్పించగలిగి వాళ్ళు రైతులకు కావాల్సిన ట్రైనింగ్ అమ్మగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్గా, దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. మోర్ ఆర్గనైజ్. మీ వాళ్ళకి కనీసం 1,50,000 మందికి లేకపోతే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మేము 5,000 ఆలోచించాము సార్. మీరు చెప్పిన తర్వాత స్కేలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ ఈ మోడల్ కూడా దిస్ టార్గెట్ ఆడియన్స్ సార్ ప్యాడీ ఫార్మర్స్ ఇది. సో వీళ్ళు ఒక 1 acre ప్యాడీ ఫార్మ్ చేయడానికి దగ్గర ఒక 50 lakh liters ఆఫ్ గ్రౌండ్ వాటర్ తీసుకున్నారు సార్. సో ఈ మోడల్ ఎలా డిజైన్ చేసామంటే విత్ సర్ప్ అండ్ ఉదయ సార్. ఇది 15,000 లీటర్ ట్యాంక్ సార్. ఇది ఫార్మ్ పాండ్ సార్. అంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్, అంటే దీని నుంచి ఫిష్ నుంచి వచ్చే ఫిష్ వేస్ట్ అండ్ ఫీడ్ వేస్ట్ వాటర్ మనకి బయో యూరియా సోర్స్ కింద ఉపయోగపడుతుంది సార్. సో వేర్ ఇన్ అవర్ ఫస్ట్ ట్రయల్ ఇట్ సార్ 3 bags యూరియాని మేము 1 bag వరకు తీసుకురాగలం. ఆ కంపోజిషన్ అప్లికేషన్ కూడా సర్ప్ హ్యాస్ టేకెన్ ద టార్గెట్, అంటే సాయిల్ ఫెర్టిలిటీని డెవలప్ చేయడం. నీకు ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారమ్మా ఎగ్జిక్యూట్ చేయడానికి బయట వాళ్ళందరూ? అంటే సార్ ఇప్పుడు మనకి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీకు. వీళ్ళు ఒక పక్క డాక్రా ఉంది, వాళ్ళకుండే లీడర్షిప్ ఇవ్వాల్సింది ప్రొఫెషనల్స్. రిసోర్స్ బిగ్ రిసోర్స్ ఇది. ఆ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఆయన చెప్పిన కాన్సెప్ట్ స్కేలింగ్ చేయగలిగారు అనుకోండి, గ్రేట్ పెద్ద సర్వీస్ అది. సార్ 4 నేషనల్ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అయ్యాను సార్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒకటి, సిబా ఒకటి, దెన్ CMS CRI ఒకటి, అండ్ దెన్ అనదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ చెన్నై సార్. ఈ 4 నేషనల్ ఇన్స్టిట్యూట్స్. అమృతానందమయ ఇన్స్టిట్యూట్ కూడా సార్ ఆక్వా బేస్డ్ లైఫ్. వాళ్ళు వస్తారు. వాళ్ళ తర్వాత మీరు కొంతమంది MBA కుర్రాళ్ళందరినీ కూడా ఎగ్జిక్యూషన్కి తయారు చేసి ట్రైనర్స్ వాళ్ళు ఉంటారు. మీరు ట్రైనర్స్ని చేసి వాళ్ళు పోయి ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి రావాలి. వీళ్ళందరినీ పెట్టి మీరు చేసే పని ఇంప్రూవ్ చేస్తే ఇవన్నీ ట్రెమెండస్ ఇన్కమ్. ఇన్ని సంవత్సరాలు మనం అజ్ఞానంలో బతుకుతున్నాం. ఇగ్నోరెన్స్ అండ్ ఆల్సో దానికి మీరు పోగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. నెక్స్ట్ స్టెప్ మీతో మాట్లాడదాం సార్. 1 more submission సార్. చెక్ ఆల్సో. ఇది ఫస్ట్ క్రాప్ తీసారు సార్. మహిళా సమాఖ్య జిల్లా మహిళా సమాఖ్య సార్. సార్ ఏం చేస్తున్నామంటే సార్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ వెరీ హై సార్. ఇన్వెస్ట్మెంట్ ఇస్ వెరీ హై. ముందు మహిళా సమాఖ్య చెప్పి చేయిస్తున్నాం, తర్వాత వీఆర్ మూవింగ్ టు ఇండివిజువల్. మేడం సార్ మీ చేతుల మీదుగా తీసుకోవడం థ్యాంక్ యూ చాలా అమ్మా. థ్యాంక్ యూ సంతోషంగా చెల్లమ్మ. థ్యాంక్ యూ. సార్ ఆల్సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. we have the state level target sir. Madam has kept like, అంటే ఇది స్టేట్ ఫిష్ అవ్వడం వల్ల కొరమేను ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మన మరల్ క్లస్టర్ ఉండాలనేది కూడా మేడం టేకెన్ అన్ ఇనిషియేషన్. దానికి మేము ఏం చేస్తున్నామంటే ఒక 4 R&D సెంటర్స్ కూడా వీఆర్ ఓపెనింగ్ ఇట్. అక్కడ ఏంటంటే ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళ ట్రైనింగ్స్ ఇవ్వడం అంతా కూడా. నువ్వు
అంటే సీవీడ్ ఎక్స్టెన్షన్ సార్. లాస్ట్ టైం మీరు సీవీడ్ పెద్దాపురం లేదా సిబిడి ఎంతవరకు ఏదైనా సక్సెస్ వచ్చిందా? సార్ అది ఎంత చేయగలిగారు? వన్ మోర్ సబ్మిషన్ సార్. సో సిబా డైరెక్టర్ ఇస్ వాంట్ టు సబ్మిట్ యూ. సీవీడ్ మేము అంతసేపు ఏం చూసామంటే దాన్ని కమర్షియల్ చేసి దాని వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏం చేయాలని చూసాం సార్. లాస్ట్ టైం యూ టోల్డ్ వన్ పాయింట్, ష్రింప్ తింటుందేమో అని మీరు చూడమన్నారు సార్. మేము 1000 స్క్వేర్ మీటర్లో దాన్ని డెవలప్ చేస్తే ఆల్మోస్ట్ 300 kgs ఆఫ్ ఫీడ్ మాకు కిందకి పడిపోయింది. ష్రింప్ ఈజ్ యూటిలైజింగ్ ది సీవీడ్. 1,30,000 ఖర్చు పెడితే 5,40,000 వచ్చింది సార్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ది ష్రింప్. మాకు అక్కడ దిస్ నీడ్స్ టు బి. అంటే మీరు ర్యాండమ్ గా చెప్పింది అందుకే చెప్పాను, మాట్లాడుతూ ఉంటాను నేను మీతో. ఎగ్జాక్ట్లీ సార్. వీటి గురించి మీరు ఫస్ట్ నుంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే మేము కూడా ఇంకా నాకు స్కేలింగ్ కాలేదరికి ఎగ్జిక్యూట్ పెట్టి ఇట్ విల్ బి డన్ సార్. సార్ యాక్చువల్లీ ఏమవుతుందంటే మేము మెరైన్ కాకుండా ఇన్లాండ్ ప్రమోట్ చేయాలనేది కూడా ఒక మోటో పెట్టుకున్నాం సార్. బికాస్ 95% ఆఫ్ ద ఫిష్ వాట్ వీఆర్ ఈటింగ్ ఈజ్ ఫ్రమ్ ఇన్లాండ్ సార్. మనం మెరైన్ అంటే మీ టార్గెట్లో కూడా ఈ మత్స్యకారుల్ని మనం వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం కానీ వాళ్ళ తుఫాన్లు వచ్చినప్పుడు చేయడం, ఆ కోస్టల్ బెల్ట్ సార్. ఇప్పుడు ఓన్లీ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ 2,800 acres ఆఫ్ క్రాప్ హాలిడే. ఇప్పుడు నేనేమంటాను, సీవీడ్కి నేను ఒక వింగ్ పెట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఒక వర్టికల్ మీ అందరితో కోఆర్డినేట్ చేసి స్కేలింగ్ చేసేటుంటుంది. డెఫినెట్లీ. అంటే మాకు ఓన్లీ ప్రొపగేషన్ సైట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారు షోయింగ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు కమ్ టు ఆంధ్ర. లోకల్ స్పీసెస్ చాలా మటుకు ఐ థింక్ నేనేమంటే సీవీడ్ కూడా ఈజ్ ఆల్సో ఫీడ్ ఫర్ ఫిష్. ఎగ్జాక్ట్లీ సార్. ష్రింప్ సార్. మేము 84 రూపాయలు చెప్పాను నేను ఆ రోజు. మీరు ఎందుకు వైకాంట్ ట్రై అన్న ట్రై చేశారు. పిఎం మాట్లాడినప్పుడు చెప్తా ఉంటాడు ఆయన ఏంటంటే డీజిల్ సబ్స్టిట్యూట్ సీవీడ్ అండ్ ఆల్సో ఫార్మాసిటికల్. మనం ఒక ఫ్యాక్టరీ పిలిచి అడిగితే ఏంటో మీరు ఇంకా ఏం చేయాలంటే మీరు ఎవరు ఆలోచించలేదు సార్. సీవీడ్ అనేది ఫార్మాసిటికల్స్కి మెయిన్ రా మెటీరియల్ అబ్బా, నేచురల్ ఇది. మనం వాడేది ఏం వాడుతున్నాం అంటే కెమికల్ వాడుతున్నాం, ఇది నేచురల్ ఫార్మ్. చాలా నాలెడ్జ్. దీనిది 5,700 crores సార్ ఈసారి బడ్జెట్. ఇది 180 ఓకే. ఇప్పుడు కొంచెం హోంవర్క్ చేయండి, నేను మాట్లాడతాను చెప్తాను. ఒకసారి మీటింగ్ పెట్టారు సార్. ఏలూరు ఇస్ నంబర్ 1 నేను సీ కోస్ట్ అంతా మనకి ఎక్స్ట్రీమ్ అవైలబిలిటీ ఆఫ్ ఫిషింగ్ ఉపయోగించుకోవడం లేదండి. మొన్న రిలీజ్ ప్రాబ్లం ఉంది, చాలా చేయాలి సార్. ఏలూరు ఇస్ నంబర్ 1 ఇన్ అవర్ బ్యాంక్ లింకేజ్ సార్. విమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ 3,047 కోట్లతో చేస్తున్నాం సార్. లైఫ్ స్టాక్ 169 crores సార్. పౌల్ట్రీ ఏమో ఒక 1,000 units విత్ 5 crores చేస్తారు. ఇప్పుడు ఇది ఎంతవరకు మోడల్, ఈ మోడల్ ఎంతవరకు సక్సెస్ అయిందమ్మా సార్? ఇక్కడ ఉన్నాయి సార్ నంబర్స్ సార్. ఒక 10 units ఇస్తున్నాం సార్ ప్రతి ఉమెన్కి. వాళ్ళ ఇష్ట ప్రకారమే. ఇన్కమ్ ఇస్ 43,000 అండ్ మీట్ ఇన్కమ్ ఇస్ 21,000. సో నెలకి సైడ్ ఇన్కమ్ ఒక 14,200 వస్తుంది సార్. సప్లిమెంటరీ ఇన్కమ్ ఫర్ ఎ ఫ్యామిలీ. 14,200 ఫర్ ఎ ఫ్యామిలీ ఎవ్రీ మంత్. వాట్ ఈస్ 10 units. ఓకే, 10 units పెట్టుకుంటే. Yes, unit composition is 6 male and 4 6 female and 4 male. This is the ఇవన్నీ రేట్ ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? రేట్ ఇవన్నీ పౌల్ట్రీలో ఇవన్నీ కూడా దీనికి ఈ బర్డ్స్ కానీ ఎగ్ కానీ డిఫరెన్స్ ఉంటుంది కదా రేటు తీసుకున్నప్పటికీ అమ్మేటప్పటికి కాదు. ఈ బర్డ్స్లో బెటర్ రేట్ వస్తుందేమో అనుకుంటా సార్. మీరు చెప్పండి అమ్మా. ఈ బర్డ్కి నేచురల్ బర్డ్స్ కాదు, అందుకే అడుగుతాను నేను. నేచురల్ ఇవి నాటుకోళ్ళు, ఇవి నేచురల్. ఓన్లీ కేజీ పెడుతున్నారు అంతే. ఇక్కడ దానికి ఎక్కువ రేట్ ఎక్కువ. ఎంత రేట్ వస్తుంది దీంట్లో ఎక్కువ? అప్రాక్సిమేట్లీ ఒక బోర్డు కింద 500 నుంచి 1,000 రూపీస్ వరకు. 500 నుంచి 1,000 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. 10% డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి. ఫెస్టివల్ టైంలో ఎక్కువ వస్తాయి సార్. ఇంకా ఎక్కువ సార్. 30-40% ఎక్కువ. మామూలు ఆలోచించండి. ఈ కానీ పెట్టుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక 20,000 రూపాయలు సైడ్ బై ఒక ఉమెన్ కింద రా మెటీరియల్స్ మనం సప్లై చేయగలిగితే ఫీడ్ ఇవన్నీ అన్ని ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్కేలింగ్ చేయగలిగితే ఇది ఒక యాక్టివిటీ, బిగ్గెస్ట్ యాక్టివిటీ అవుతుంది ఎకనామిక్. అలోన్ 5,000 women ఈసారికి ప్రమోట్ చేస్తున్నాం సార్. We would like to promote. ఎంత పర్ క్యాపిటల్ వస్తుంది చూడండి. Yes. మార్కెటింగ్ ఎడ్ చేస్తున్నారు.
లోకల్ మార్కెట్ ఊళ్ళోనే అయిపోతాయి సార్. ఎవరిని అయిపోతే మనకి యాక్చువల్గా అక్కడ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా ఇట్లనే అంటే చేసుకుంటే ఇంకా రాను రాను ఇంకా పెరుగుతుంది. అందరూ ఇప్పుడు నేనంతా ఎగ్ తినమంటున్నా, అదే సార్. రాను రాను ఫుడ్ కాకుండా. మరి సొందన గూగులు బాక్రాలని గూగులోనండి ఉన్నాను. ఇంకా తల్లి నా పిల్లలు చిన్నప్పుడు చచ్చిపోయాడండి బాబు. మా ఆయన నేను అలాగే కష్టపడి ఇద్దరు పిల్లలు పెంచుకున్నాను. ఏం చదువుతారమ్మా పిల్లలు? ఏం చేస్తారమ్మా? 10 చదివాక మెకానికల్ ఎట్టానండి. మెకానిక్గా పెట్టాము. ఇప్పుడమ్మో ఇల్లు లేదు, ఏమి లేదండి. ఇల్లు చూడు కలెక్టర్ గారు రమ్మ. చూడమ్మా కలెక్టర్, ఇల్లు కట్టివ్వండి, ఇల్లు శాంక్షన్ చేసి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. 2 స్టాల్స్ ఉన్నాయి సార్, కంప్లీట్ చేద్దాం. ఎన్నున్నాయి? ఇంకో 2 సార్, ఇది ఒకటి. ఏంటా? గుడ్ మార్నింగ్ సార్. ఈ స్టాల్ ఫ్లోర్ రిలేటెడ్ టు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కంప్లీట్ చేయాలి సార్. దానికంటే గవర్నమెంట్ తరఫు నుంచి మనం వేరియస్ యాక్టివిటీస్ ఏమైతే చేస్తున్నామో అనేది ఇది సార్. సో ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ సార్. వాట్ ఈస్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది స్టాండర్డ్? ఏమా 150 crores కూడా విట్రిఫైడ్ టైల్స్ సార్, సాన్వి ఏజెన్సీ స్టోర్స్. దీనికి బాల్క్లీ కూడా మన జిల్లాలోనే మొత్తం అన్ని 8 రా మెటీరియల్స్ మొత్తం అన్ని మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి. ఎంత ఆదాయం వస్తుంది వీళ్ళకు దీంట్లో? ఇది పెట్టుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్? వాట్ ఈస్ ది రిటర్న్స్? ఇది డైలీ 1,20,000 స్క్వేర్ ఫీట్ తయారవుతుంది. 150 మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్కి వెళ్తే నెక్స్ట్ 1 yearలో ఇంకో 100 మెంబర్స్కి 7 crores ఇన్వెస్ట్ పెట్టాం. నువ్వేనా entrepreneur? Yes. Okay. What is the investment you? For now it is 22 crores investment already happened. Next we are planning for another 7 to 8 crores investment and providing employment for 100 more people. అంటే మీకు స్కేలబుల్ 22 కోట్లు మినిమం పెడుతున్నావు. ఇందులో మినిమం సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది వైబిలిటీ? మినిమం సైజ్ అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఒక 5 కోట్లు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ 3 crores 1 crore అటు పెడితే ఎంతవరకు వస్తుంది దీంట్లో? స్మాల్ స్కేల్కి వైబుల్ అవ్వదు, కాదు. కాంపిటేటివ్ మార్కెట్లో వాళ్ళు. కాబట్టి మీరు ఆ స్కేల్లోనే మినిమం ఇది అవుతుంది. బట్ రా మెటీరియల్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మొత్తం అన్ని ఆంధ్రాలో. కార్పెట్స్ కూడా సార్, హ్యాండ్మేడ్ కార్పెట్స్. 1 district 1 product లో మాకు ఉన్నది ఇది సార్. నువ్వు చేస్తాది ఎక్కడ చేస్తారు? ఏలూరులో. ఎంతమంది పే చేస్తున్నావు? ఇప్పుడు 50 మంది ఉన్నారు. 50 మంది పెట్టి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇది తాత ముత్తాతల నుంచి చేస్తున్నాం. అక్కడ 400 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది సార్. లోకల్ కమ్యూనిటీ మాత్రమే ఇది చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఓకే అమ్మా. ఏంటా ప్లాంటేషన్? నర్సరీ వర్క్ ఫ్రమ్ ప్లాంటేషన్ ఎఫ్ఎంసీజెస్ పెట్టాను సార్. అలాగే టైగర్ ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ విత్ ఇన్ ద ఏలూరు డిస్ట్రిక్ట్ ఏమైతే వచ్చాయో ఆ కెమెరా ట్రాప్ ఇమేజెస్ పెట్టాను. ఇప్పుడు ఇయర్ టైగర్ ఫిన్సెస్ కూడా ఇవాళ స్టార్ట్ అయింది సార్ సర్వే. అండ్ అలాగే 50% గ్రీన్ కవర్ కూడా యాక్షన్ ప్లాన్ ఏముంది అన్నట్టుగా కూడా ప్రిపేర్ చేసుకున్నాం సార్. అండ్ కొల్లేరు బర్డ్స్ ఇమేజెస్ కూడా మనం అక్కడ January 26 కొల్లేరు ఫెస్టివల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు ఎంతవరకు వచ్చింది మీది కొల్లేరుది? అంటే ఇది పంపింది మొన్న గోయల్ గారిని నేను సెక్రటరీ గారు కలిసామండి. చాలా హ్యూజ్ మెటీరియల్ ఉంది. ఈ కంపైల్ అండి ఒక 20 pages ఉంది. కలెక్టర్ గారికి ఇంకా అప్ చెప్పారు. నోట్ లాస్ట్ ఎప్పుడు చేస్తారు? ఈ 4th వెళ్ళి ఆయన వెళ్దాం అనుకున్నారు. 4th వెళ్ళి ఒకసారి సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తే అయిపోతుంది. అదే మీరు సబ్మిట్ చేస్తే నాకు ఇప్పుడు చెప్పండి. గెట్ ఇట్ డన్ సంథింగ్. వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కావాలి. వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కావాలి. ఇంకేంటి ఇదంతా సార్? అలాగే ఇది డ్రోన్స్ కూడా ఇప్పుడు సర్వేలెన్స్కి యూజ్ చేస్తున్నాం సార్. DJI 3S మోడల్ సార్, రీసెంట్ మోడల్ సార్. అండ్ అలాగే ఇది ఎకో టూరిజం పరంగా కూడా ఇక్కడ ఇది ఎక్కడ ఫారెస్ట్? ఇది సార్ పాపికొండ నేషనల్ పార్క్ సార్. పాపికొండది. పాపికొండ ఇక్కడ రంపచోడవరం, చింతూరు, ఏలూరు 3 areas కలిపి ఉంది సార్ మనకు కామన్గా. ఇది ఒక టూరిజం స్పాట్. కోలీరు ఒకటి 2 ఉన్నాయి సార్ ఫారెస్ట్ పరంగా. ఇక్కడ తార్ రోడ్ చాలా సీనిక్గా ఉంటుంది సార్. ఇది పాపికొండలు నేషనల్ పార్క్. పాపికొండల నేషనల్ పార్క్. ఇప్పుడు అక్కడే మనం కొరటూరు ఎకో టూరిజం కూడా రన్ అవుతుంది సార్. మనం డిక్లేర్ చేసే ఆ సైడ్ ఉండేదా ఈ సైడ్ ఉండేదా? మీకు మోర్ సినరిక్ ఆ సైడ్ ఉంది. ఎటు కొప్పాక రంపచోడవరం సైడ్ ఒకటి ఉంది, ఈ పక్క ఉంది. ఏది బాగా సీనిక్ అయితే ఇటు సార్, ఎందుకంటే రివర్ వ్యూ ఉంది కాబట్టి ఇటువైపు సీనిక్ ఉంటుంది. సినిక్ ఉంటుంది. బోటింగ్ కూడా ఇంకా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రోడ్ ఎంత దూరం ఉంది?
సార్ ఇది ఆల్మోస్ట్ ఒక డాఫిన్ రోడ్ అని 8 కిలోమీటర్స్ సార్. ఇప్పుడు మనకి కొన్ని ఓన్లీ బోట్ ద్వారానే ప్రజెంట్ వెళ్ళగలుగుతున్నాం సార్. ఇప్పుడు నెక్స్ట్ 2 months లో రోడ్ రిపేర్ కూడా టేకప్ చేస్తున్నాం. 8 kilometers అప్పుడు పీక్ పాయింట్కి వెళ్ళడానికి అవకాశం వస్తుంది దీంతో? ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ఏరియా దాకా వెళ్ళిపోగలుగుతాం. ఏమ్మా కొరటూరు సార్, ఇది కొరటూరు మన వెస్ట్ ఏలూరులోకి వస్తుంది సార్. ఈ ఏరియా వరకు మనం బై రోడ్ వెళ్ళిపోవచ్చు సార్. ఇక్కడ దాకా వెళ్తారు. నెక్స్ట్ 2 months కాటేజెస్ పెట్టారు సార్. కాటేజెస్ కట్టారు సార్. ఎన్ని కట్టారు అక్కడ కాటేజెస్? కాటేజెస్ కట్టారు 3 కట్టారు సార్. 3. మంచి వ్యూ సార్, మీకు రివర్ కనిపిస్తుంది సార్. పాపికొండలు అక్కడ ఎంత ఏరియా ఉంది ఇంకా కాటేజెస్ కి? ఉంది సార్. ఇంకా ఫర్దర్ గా ఉంది. మంచి స్కోప్ ఉంది సార్. No, why can't you make it 25 each like that? And then tourism ప్రమోట్ చేసి మంచి గ్రూపులు తీసుకురండి. ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ మీరు టూరిజం మనం కట్టేస్తే లాభం లేదు. మంచి గ్రూపులు ఉంటాయి, ఓల్డ్ ది బెస్ట్ చైన్స్, వాళ్ళు పిలిపించండి. దెన్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. బోట్ కూడా ప్రొక్యూర్ చేసుకున్నాం మేడం. బోట్ కూడా ఇచ్చేసి వాళ్ళకి అవన్నీ కూడా పోయేసి ఎట్లా చేయాలని అది వర్కౌట్ చేయించాం. ఇది కూడా ఎకో టూరిజం అక్కడ సార్. ఇప్పుడు నగరవనం ఇక్కడ మనకి నూజివీడు నగరవనం స్టార్ట్ అయింది సార్. అక్కడ పెట్టారు. అలాగే ఇప్పుడు ఇయర్ చింతలపూడి కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. హౌ మెనీ 7 కాన్స్టిట్యున్సీల్లో ఎన్ని నగరవనాలు ఉన్నాయి సార్? మనకి ఇక్కడ ఏలూరుకి లేదు సార్, బట్ వీ హ్యావ్ టోటల్ 4 నగరవనం సార్. ఇంకా 3 కాన్స్టిట్యున్సీ ఏమేమి లేవు. ఏలూరుకి ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ కూడా నగరవనం శాంక్షన్ అయింది సార్. వర్క్ జరుగుతుంది. ఎన్ని ఎకరాల మీది? అది వచ్చి 50 acres లో చేస్తున్నారు సార్. కనీసం ఒక 100-200 ఎకరాలు పెట్టి ఎంత ల్యాండ్ తీసుకోవచ్చు. అది తాడేపల్లిగూడెం దీనికి మిడిల్ లో. రా కదిలరా మీటింగ్లో చింతలపూడిలో 2300 ఎకరాల మీద మీరు చెప్పారు. ఏసీహెచ్ఆర్ పాలెం అని వైసీపీ వాళ్ళు ఆక్రమణ చేశారు. ఒకసారి డిఎఫ్ఓ గారు కలిసి అది ఒకసారి తీసుకోండి. ఏసీహెచ్ఆర్ పాలెం డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ తీసుకొని వర్కౌట్ చేసి మళ్ళీ నాకు బ్రీఫ్ చేయండి. సార్ ఇది మీరు ప్లాన్ చేసింది సార్ 2016లో సార్. ఎక్కడెక్కడన్నా ఎక్కడ ఇది స్పాట్ ఎక్కడ న్యూస్ వెళ్ళాలా? దగ్గరలో సుంకోళ్ళు అన్న చోట చేశారు సార్. సుంకోళ్ళు విలేజ్ చేసాం సార్. అక్కడ ఉన్న చింతలపూడి కూడా వర్కౌట్ చేయండి. చూసారా సురేడు అంటే పేరు కొంచెం లేట్ అన్నారు. పేరు కొంచెం అంటే బై రోడ్ వస్తారు. థ్యాంక్ యూ. డైరీ వాళ్ళు చెప్పారు. ఓల్డ్ కృష్ణ ఓల్డ్ వెస్ట్ గోదావరి కలిపి 11 కోట్లు ఆగస్టు నవంబర్ ఇస్తున్నాం సార్. ఆగస్టు 2nd phase అనమాట. అది ఓన్లీ వెస్ట్ గోదావరి 2,90,00,000 ఇస్తున్నాం సార్. ఓకే. ನಾವು పాలగంధం ప్రెసిడెంట్ గొల్లగూడానికి ఈయన రైతు అండి నరసింహరాజు. ఓకే అమ్మా. ఈ ఊరు సార్ ఈ ఊరు చెక్ అండి. ఇది 6 లక్షలు 3 phases 20 లక్షల దాకా ఇస్తాం సార్. ఓకే అమ్మా. లీటర్కి 8 రూపాయలు వస్తుంది. వెస్ట్ గోదావరికి ఏరియా ఇవ్వాలి సార్. కృష్ణాలో 50,000 ప్రొక్యూర్ చేస్తాం సార్. రైతు చచ్చిపోతే 50,000 ప్రొక్యూర్ చేస్తాం సార్. రైతు చచ్చిపోతే 50,000, రైతు ఇంట్లో పెళ్ళి అయితే 20,000 ఇస్తాం సార్. ఓకే. ఒక్క ఊరికి 20 లక్షలు ఇస్తాం ఓకే అమ్మా. గుడ్ సార్. దూరంగా ఉంది సార్. రెండమ్మా. చంద్ర